హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఆప్షన్ ట్రేడింగ్ సిరీస్కి పునః స్వాగతం. మనం దీంట్లో ఆప్షన్ ట్రేడింగ్ సులభంగా నేర్చుకునే సిరీస్లో మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసుకుందామని చెప్పేసి ఇంతకుముందు వీడియోలో మనం అనుకోవడం జరిగింది. ఇప్పుడు మీ ముందుకి ఒక కొత్త వీడియో తీసుకొస్తున్నాను. అదేంటంటే ఆప్షన్ ట్రేడింగ్లో మనం ముఖ్యంగా చేసుకోవాల్సిందే. మనం స్పెసిఫిక్గా ఆప్షన్ ట్రేడింగ్ చేయాలి అంటే అందుట్లో ఇన్కమ్ సంపాదించాలి అనుకునే పని కనుక అయితే మనం దాని గురించి ప్లాన్ చేసుకోవాలి. సో మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏ విధంగా ప్లాన్ చేస్తామో అట్లానే ఆప్షన్ ట్రేడింగ్కి సంబంధించి అది కూడాను ప్లానింగ్ చేసుకోవాలి. సో అది ట్రేడింగ్ ప్లాన్. సో ఆ ట్రేడ్ ప్లాన్ ఏ విధంగా చేసుకుంటామో ఆ ట్రేడ్ ప్లాన్లో ఏ ఎలిమెంట్స్ అంటే అసలు ట్రేడ్ ప్లాన్ ఏంటి, అందులో ఎటువంటి విషయాలు మనము కూలంకషంగా గమనించాలి, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో లెంగ్త్ ఎంత వస్తుందనేది నేను గెస్ చేయలేను. అది ఒకవేళ ఎక్కువ కనుక వస్తే, పెద్ద వీడియో కనుక అయితే నేను 2 పార్ట్స్ కింద పెడతాను, లేదు అంటే సింగిల్ వీడియో కిందని మనం మాట్లాడుకుందాం. ఇది ఓకే, వీడియోలోకి వెళ్దాం. అసలు ట్రేడ్ ప్లాన్ అంటే ఏంటి, ఇది ఎందుకు అవసరం, ఎవరికైనా ట్రేడర్కి అసలు ట్రేడ్ ప్లాన్ ఎందుకు, ట్రేడ్ ప్లాన్ లేకుండా మనం డైరెక్ట్గా ట్రేడ్స్ చేయలేమా, అసలు ఇది ఎందుకు, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది మనం పరిశీలిస్తే కనుక ఇది యాక్చువల్గా ట్రేడ్ ప్లాన్ అనేది ఒక రూల్స్, అంటే కొన్ని రూల్స్ను బేస్ చేసుకొని మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, ఆ బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఆ ఇన్వెస్ట్మెంట్కి సేవ్ చేసుకోవడానికి మనకి చాలా స్ట్రాటజీస్ మనము దాంట్లో అప్లై చేస్తాము. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో మొత్తము ఒక టీ స్టాల్ బిజినెస్ గురించి తీసుకొని ఆ టీ స్టాల్ బిజినెస్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అది అందరికీ అర్థమయ్యే బిజినెస్, తక్కువ మొత్తంలో మనం చేయగలిగిన బిజినెస్. అదే పెద్ద మొత్తంలో ఏదో స్టీల్ కంపెనీయో లేదంటే ఇంకో బిజినెస్ ఏదో ఫైనాన్షియల్ కంపెనీయో బ్యాంకో ఇట్లాంటివి తీసుకుంటే కాంప్లికేటెడ్ బిజినెసెస్ అవి. కానీ మనకి రెగ్యులర్గా మన రీటైలర్స్కి దగ్గరగా ఉండే బిజినెస్, మనం రెగ్యులర్గా చూసే బిజినెస్ టీ స్టాల్ బిజినెస్. సో అది ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. ఓకే, మీరు ఒక టీ స్టాల్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఏం చేస్తారు, యూజువల్గా దానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, అది ప్లేస్ ఎక్కడ ఉండాలి, అక్కడ ఏ బిజినెస్ నడుస్తుంది, అసలు టీ బిజినెస్ నడుస్తుందా లేదా, ఎంతమంది కస్టమర్స్ వచ్చే అవకాశం ఉంది, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం ముందుగా ప్లాన్ చేసుకొని ఆ తర్వాతే మీరు బిజినెస్లోకి దిగుతారు. అట్లానే ఆప్షన్ ట్రేడింగ్లో కూడా ఈ ట్రేడ్ ప్లాన్ అనేది మీకు ఒక సెట్ ఆఫ్ రూల్స్ని మీరు ఫామ్ చేసుకోవడానికి, అట్లానే మీ ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ ట్రేడ్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ ట్రేడింగ్లో మీ ఆబ్జెక్టివ్ ఏంటి, అట్లానే మీరు ఎంత టైం చేస్తారు, అట్లానే మీ రిస్క్ టాలరెన్స్ ఎంత, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడాను మనం ఈ ట్రేడ్ ప్లాన్లో ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ట్రేడ్ ప్లాన్ అనేది మీకు గైడ్, మీరు రాబోయే ట్రేడ్స్ ఏదైతే ఆప్షన్ ట్రేడింగ్లో మీరు తీసుకునే ట్రేడ్స్కి ఇది గైడ్ లాంటిది అనమాట. మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేస్తుంది. మీకు ఈ ట్రేడ్ ప్లాన్ కనుక మీ దగ్గర ఉంటే మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేస్తుంది. ఓకే, సో మనం ట్రేడ్ ప్లాన్స్లో ఏ భాగాలు ఉన్నాయి, ఏ విధంగా డిస్కస్ చేస్తామో అంతా ఒకసారి మనము కూలంకషంగా దాన్ని చర్చిద్దాం. ఓకే, ముందుగా డెవలపింగ్ ఏ ట్రేడ్ ప్లాన్. అసలు ఈ ట్రేడ్ ప్లాన్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి. సో ఈ ట్రేడ్ ప్లాను అందరికీ ఒకే రకంగా ఉండదు. అంటే చిన్న ట్రేడర్స్ పెద్ద ట్రేడర్స్ అని కాదు, కానీ ఇక్కడ అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్నవాళ్ళు, అంటే క్యాపిటల్ తక్కువ ఉన్నవాళ్ళు, క్యాపిటల్ ఎక్కువ ఉన్నవాళ్ళు, అట్లా ఎవరికి వాళ్ళకి డిఫరెంట్గా అయితే ఒకళ్ళ మెంటాలిటీ ఒక రకంగా ఉంటుంది, ఇంకొకళ్ళ మెంటాలిటీ ఇంకో రకంగా ఉంటుంది. సో వీటన్నిటి కూడాను ఏ విధంగా మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి, ఇదంతా క్లియర్గా మనం డిస్కస్ చేద్దాము. అయితే ఫ్రెండ్స్, మన వీడియోస్ మీరు చూస్తూ ఉన్నారు, బట్ సబ్స్క్రిప్షన్స్ మీరు కొంతమంది యూనిక్ యూజర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియో సిరీస్ కంటిన్యూ అవ్వాలి అంటే మాకు సబ్స్క్రిప్షన్స్, అట్లీస్ట్ కొన్ని సబ్స్క్రిప్షన్స్, అంటే బేసిక్ సబ్స్క్రిప్షన్స్ ఆశించడంలో తప్పులేదు కదా. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషను, మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషను, ఫ్యూచర్లో సక్సెస్ఫుల్గా మీరు ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషను నేను కంప్లీట్గా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ సిరీస్లో మీకు చాలా మంచి నాలెడ్జ్ వస్తుంది. ఓకే, మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకే తెలుస్తుంది ఇది. సో ఇది ఎంత వాల్యుబుల్ వీడియో అనేది. ఓకే, డెవలపింగ్ ఏ ప్లాన్, అది ఎట్లా చేస్తామనేది కూలంకషంగా చూద్దాం. ఎన్ని స్టెప్స్ ఉంటాయి, చాలా స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ 1 by 1 మీకు పరిచయం చేస్తాను. ఓకే, మనము ఫస్ట్ స్టెప్ ఏంటంటే డిసైడ్ అవ్వాలి. అంటే ఏ ఇన్స్ట్రుమెంట్లో మనము ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ ఇన్స్ట్రుమెంట్ని డిసైడ్ అవ్వాలి. అట్లా కాకుండా మీరు ఏది కనపడితే అది కమోడిటీస్ అనో, లేదంటే స్టాక్స్ ఫ్యూచర్స్ అనో,
లేదంటే ఎక్కడేదో ఎవరో చెప్పారు, ఏదో యూట్యూబ్ వీడియోలో చెప్పారు, లేదంటే ఏదో టీవీ ఛానల్లో చెప్పారని చెప్పేసి ఒక కమోడిటీ గురించి ట్రేడ్ చేద్దామనో, లేదంటే కరెన్సీలో ఈరోజు కరెన్సీ పెరుగుతుందని చెప్పి ఎవరైనా చెప్తే కరెన్సీలో ట్రేడ్ చేద్దామని, ఇదన్నీ చేయకూడదు. మీరు డిసైడ్ అవ్వాలి. ట్రేడ్ ప్లాన్లో మీరు ముందుగా ప్రిపేర్ చేసుకొని ఈ మంత్ ఈ దేంట్లో ట్రేడ్ చేయాలి, మీరు ఆపర్చునిటీ ఎక్కడ ఉండే అవకాశం ఉంది, సో ఇదంతా మీరు ముందుగానే ట్రేడ్ ప్లాన్లో ప్రిపేర్ చేసుకోవాలి. అట్లానే మీ ట్రేడింగ్ స్టైల్. ఓకే, ట్రేడ్ ప్లాన్లో మీరు చూడాలంటే కమోడిటీస్లో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి, డెరివేటివ్స్ ఉన్నాయి, ఇండెక్స్లోనూ డెరివేటివ్స్ ఉన్నాయి, స్టాక్స్లో డెరివేటివ్స్ ఉన్నాయి, ఫ్యూచర్స్, కరెన్సీసు. సో అండర్లయింగ్ ఎసెట్స్ అనేది మనకి డిఫరెంట్ అండర్లయింగ్ ఎసెట్స్ మనకు దొరుకుతున్నాయి మార్కెట్లో. స్టాక్ మార్కెట్లో మనం చాలా రకాల ఇన్స్ట్రుమెంట్స్ మీద మనము డెరివేటివ్స్ ఆఫర్ చేస్తున్నారు, ఆ డెరివేటివ్స్ని మనం ట్రేడ్ చేయొచ్చు. మీరు దేంట్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారో మీరు డిసైడ్ అవ్వాలి. సో ఆ డిసైడ్ అవ్వకుండా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళారు. మీరు ట్రేడ్ ప్లాన్ని మీరు ప్రాపర్గా ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అంటే మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్ మీరు చూస్ చేసుకుంటే మీరు మేనేజ్ చేయడం కష్టమవుతుంది. సో స్పెసిఫిక్గా మీ మార్జిన్ మనీ ఏదైతే ఉంటుందో, మార్జిన్ మనీ కంప్లీట్గా ఆక్యుపై అయితే, మార్జిన్ మనీ కంప్లీట్గా కనుక మీరు ఒకే ఇన్స్ట్రుమెంట్లో పెట్టేసేసి ఇంకొక ఇన్స్ట్రుమెంట్ ట్రేడ్ చేద్దాం అనుకుంటే, ఇప్పుడు సెబీ రూల్స్ కూడా చేంజ్ అవుతూ వస్తున్నాయి. సెబీ రూల్స్ ఎక్స్పైరీ డే రోజు మీరు అడిషనల్ మార్జిన్ మనీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ అడిషనల్ మార్జిన్ మనీ ప్రొవైడ్ చేయాలి అనే క్రమంలో మీకు ఇంకొక ట్రేడ్ని లాస్లో ఉన్న క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో వీటన్నిటి దృష్ట్యా మీరు సింగిల్ ఇన్స్ట్రుమెంట్లో మీరు స్టిక్ అవుతూ దాంట్లో ఎక్స్పర్టైజ్ చేస్తూ, సో ఈ విధంగా మీ ట్రేడ్ ప్లాన్ని డెవలప్ చేసుకోవాలి. అట్లానే మీ స్టైల్. సో మీరు ఏ కైండ్ ఆఫ్ స్టైల్ మీరు ఇచ్చేస్తారా? మీరు కన్జర్వేటివ్ ట్రేడరా, అగ్రెసివ్గా మీరు వెళ్ళగలుగుతారా? సో ఇది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రేడింగ్ స్టైల్స్ ఉన్నాయి. సో స్కాల్పింగ్ చేయొచ్చు. స్కాల్పింగ్లో హై స్పీడ్ ఉంటుంది, మీరు చాలా క్విక్గా రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. అట్లానే హై ప్రాఫిట్ ఉంటుంది. హై ప్రాఫిట్ అంటే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ మీరు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ప్రాఫిట్స్ మీరు అనుకున్నట్లుగా కనుక ఆ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయగలిగితే మీకు ఎక్కువ ప్రాఫిట్స్ ఎక్కువ సార్లు వచ్చే అవకాశం ఉంది. అట్లానే ఇప్పుడు మీరు చాలా క్విక్గా ట్రేడ్స్ తీసుకుంటారు కాబట్టి ఎనలైజ్ చేసే టైం దొరకదు కాబట్టి మీకు రిస్క్ కూడా దాంట్లో ఎక్కువ ఉంటుంది. సో స్కాల్ప్ ట్రేడింగ్లో హై స్పీడు, హై ప్రాఫిట్, హై రిస్క్ ఉంటుంది. అట్లానే డే ట్రేడింగ్ చేద్దాము అంటే ఇంట్రాడేలో మీరు ట్రేడ్స్ చేద్దాం అనుకుంటే ఒక రకమైన స్పీడ్, అంటే డే స్టార్టింగ్లో మీరు ఎనలైజ్ చేసుకొని డే ఈ విధంగా ఉండొచ్చు అనే అంచనాలతోటి మీరు డేని స్టార్ట్ చేయొచ్చు, ట్రేడింగ్ని స్టార్ట్ చేయొచ్చు. అది మినిమం మీడియం స్పీడ్ ఉంటుంది. బట్ ప్రాఫిట్స్ మాత్రము ప్రాపర్గా ఉంటాయి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్లాన్ ఉన్నది, మీకు డైరెక్షన్స్ అనేది మీకు ఒక అంచనా ఉంది. సో ఆ డైరెక్షన్లో మీరు తీసుకుంటారు కాబట్టి ప్రాఫిట్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. అంటే ఇంతకుముందు స్కాల్ప్ ట్రేడింగ్తో కంపేర్ చేస్తే డే ట్రేడింగ్లో కొద్దిగా రిస్క్ తక్కువ ఉంటుంది. బట్ ఇది కూడా లిటిల్ బిట్ డేంజరస్. అంటే ఈ మధ్య మనకి ఇండిసెస్ వచ్చేసేసి విపరీతంగా మూవ్ అవుతూ ఉన్నాయి కదా, ఈ పైకి అప్ మూవ్ అవుతున్నట్టే అయ్యి ఒకేసారి వితిన్ 5 minutes 15 minutes క్యాండిల్లో కంప్లీట్గా డౌన్ అవుతూ ఉన్నాయి. సో అటువంటి వాటిని హ్యాండిల్ చేయడం ఇంట్రాడేలో కొద్దిగా కష్టం అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టైల్ మనకి స్వింగ్ ట్రేడింగ్. స్వింగ్ ట్రేడింగ్లో కూడాను మనం ఏం చేస్తామంటే స్వింగ్ని అబ్జర్వ్ చేస్తాం. అంటే కొద్ది కాలం పాటు, కొద్ది రోజుల పాటు ఆ ఇన్స్ట్రుమెంట్ని, అది స్టాక్ అవ్వచ్చు, ఇండెక్స్ అవ్వచ్చు, కరెన్సీ అవ్వచ్చు, క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు, కమోడిటీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీరు ఆ ఇన్స్ట్రుమెంట్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తూ ఆ స్వింగ్స్ ఏ విధంగా ఫామ్ చేస్తుంది, హై ఎక్కడ ఫామ్ చేస్తుంది, లో ఎక్కడ ఫామ్ చేస్తుంది అనేది ఆ స్వింగ్స్ని మీరు ప్రాపర్గా జడ్జ్ చేస్తూ ఆ స్వింగ్ ట్రేడింగ్లో మీరు ట్రేడ్స్ చేయొచ్చు. ఇది ఒక స్టైల్. అట్లానే పొజిషనల్ ట్రేడింగ్. సో మనము వీక్లీ ఆప్షన్స్లోను, మంత్లీ ఆప్షన్స్లోనూ ఏం చేస్తాము, స్టార్ట్ ఆఫ్ ద సిరీస్. ఇప్పుడు సపోజ్ వీక్లీ సిరీస్ ఉందనుకోండి, వీక్లీ సిరీస్ థర్స్డేకి ఎక్స్పైర్ అయిపోతుంది నిఫ్టీది, ఫ్రైడే నుంచి కొత్త సిరీస్ స్టార్ట్ అవుతుంది. మీరు ఫ్రైడే మార్నింగ్ కనుక మీరు పొజిషన్ తీసుకుంటే నెక్స్ట్ థర్స్డే వరకు మీరు హోల్డ్ చేయొచ్చు. అది పొజిషనల్ ట్రేడింగ్. ఓకే, ఇది లో స్పీడ్, అంటే మీరు స్లోగా గ్రాడ్యువల్గా మీరు దాన్ని అక్యుములేట్ చేసుకుంటూ, అంత విపరీతమైన స్కాల్పింగ్లో ఉన్నంత క్విక్గా మీరు రెస్పాండ్ అవ్వాలి, అంత విపరీతమైన క్విక్గా మీరు యాక్షన్స్ చేయాలి అనే అవసరం లేదు. ఇది లో స్పీడు, ప్రాఫిట్స్ కూడా తక్కువ ఉంటుంది, అంటే డిఫైన్డ్ ప్రాఫిట్స్, మీరు రిస్క్ కూడా తక్కువ ఉంటుంది దీంట్లో. సో మీరు ఏ కైండ్ ఆఫ్ ట్రేడరు, మీరు ఏ స్టైల్ తీసుకుంటారనేది కూడా మీరు ముందుగానే ట్రేడ్ ప్లాన్లో డిసైడ్ చేసుకోవాలి. ఓకే, అట్లానే ఎక్స్పైరీస్ కూడాను మీరు ప్రాపర్గా డిసైడ్ చేసుకోవాలి. సో అది వీక్లీ ఎక్స్పైరీస్ మీకు సూట్ అవుతాయా, మంత్లీ ఎక్స్పైరీస్ మీకు సూట్ అవుతాయా. ఈ వీక్లీ ఎక్స్పైరీస్లో ఎవ్రీ వీక్ మీరు మార్జిన్ మనీని అడిషనల్గా ఎవ్రీ థర్స్డే, అంటే ఎక్స్పైరీ రోజు మీరు మార్జిన్ మనీని ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ మార్జిన్ మనీని మనం ప్రొవైడ్ చేయగలుగుతామా? సో ఇవన్నీ కూడాను మీరు ముందుగానే ట్రేడ్ ప్లాన్లో డిసైడ్ చేసుకోవాలి. మీరు ట్రేడ్ ప్లాన్ ఏదైతే ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించిన ప్లాన్ అనేది మీరు ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోగలిగితేనే మీకు ఆ ఎక్స్పైరీస్ మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. అంతేగాని మీరు మల్టిపుల్ ఎక్స్పైరీస్లో, కొన్ని వీక్లీ ఎక్స్పైరీసు, కొన్ని మంత్లీ ఎక్స్పైరీసు, ఇవన్నీ మీరు హ్యాండిల్ చేయాలి అంటే మీకు మార్జిన్ మనీ చాలా కష్టమవుతుంది.
ఓకే, సో ఇది కూడాను మీకు ప్రాపర్గా డిఫైన్ చేసుకోవాలి. అట్లానే ఎంట్రీ అండ్ ఎగ్జిట్. సో మీరు ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఇది చాలా ఇంపార్టెంట్ నిర్ణయం. సో ఇటువంటి ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ, అంటే ఎంట్రీ ఎగ్జిట్ ఇన్ ద సెన్స్ మీరు ఏ కైండ్ ఆఫ్ ఇది మీరు చేస్తారు అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద చేస్తారా, లేదంటే ఆర్ఎస్ఐ ఎంఏసిడి మీద చేస్తారా, లేదు అంటే నేను బాగా లోయర్ లెవెల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఇప్పుడు సపోజ్ మీకు 25,000లో మీకు నిఫ్టీ ఉందనుకోండి, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ తీసుకుందాం 22,400 లెవెల్స్లో నిఫ్టీ ఉందనుకోండి. ఓకే, నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి 21,500 లేదంటే 21,600 మీకు ఎంత ప్రైస్ ఉన్నా సరే, అది 10 రూపీస్ ఉందా 5 రూపీస్ ఉన్నా ఇర్రెస్పెక్టివ్. సో దాంతో అవసరం లేదు. మీకు కావాల్సింది ఏంటంటే హైయెస్ట్ సేఫ్టీ. సో అక్కడ ఎంట్రీ తీసుకుంటారా, అది ఏ ప్రైస్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతారు. ఏదన్నా ఈ ఎంట్రీ ఎగ్జిట్లో కూడాను మీరు మన విక్స్ హై విక్స్ ఉన్నప్పుడు ఎంట్రీ తీసుకుందాం అనుకుంటారా, లేదంటే ఏదన్నా ఈవెంట్ ఆర్బీఐ పాలసీ మీటింగ్స్ కానివ్వండి, ఫెడ్ పాలసీ మీటింగ్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ డేటా యూఎస్కి సంబంధించింది కానివ్వండి, గ్లోబల్కి సంబంధించింది కానివ్వండి, మన ఇండియా ఎకానమీకి సంబంధించింది కానివ్వండి, ఏదైనా డేటా రిలీజ్ అవుతుంది రేపు మార్నింగ్ అనుకుంటే కొద్దిగా వాలటిలిటీగా ఉండే అవకాశం ఉంది. ఈ వాలటిలిటీ డేస్ ముందు మీరు ఎగ్జిట్ అవుతారా. సో ఇవన్నీ కూడాను మీరు కంప్లీట్గా మీ గైడ్లో ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ గైడ్లో ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారమే మనము ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అంతేగాని అందరికీ తెలిసిన విషయమే ఒక స్ట్రాటజీ ఉంది, ఆ స్ట్రాటజీ ప్రకారము చేస్తే అందరికీ మనీ వచ్చేస్తున్నాయంట అనేది కరెక్ట్ కాదు. స్ట్రాటజీస్ అందరికీ తెలిసినయే. మార్కెట్లో అవైలబుల్లో ఉన్న టార్గెట్లో మీరు గూగుల్లోకి వెళ్ళేసేసి గూగుల్ చేస్తే స్ట్రాటజీస్ అని కొడితే మీకు నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ వస్తాయి. సో స్ట్రాటజీస్ అందరికీ తెలుసు, మీకే కాదు ప్రతి ట్రేడర్కి తెలుసు. ఓకే, కానీ ఆ స్ట్రాటజీస్లో అందరూ అదే ఫాలో అవుతూ ఉంటే మీకు ఆ స్ట్రాటజీలో ఎట్లా వర్క్ అవుతుంది. మీ స్ట్రాటజీ, మీ ట్రేడ్ ప్లాను మీకు అనుగుణంగా, మీరు ఎంప్లాయీ అనుకోండి, మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు. మీరు కంప్లీట్గా ట్రేడర్ అనుకోండి, మీరు దాన్ని ఎక్కువ టైం, మీకు స్క్రీన్ టైం ఎక్కువ ఇవ్వగలుగుతారు, మీరు ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. సో ఇవన్నీ కూడాను ఎంట్రీ ఎగ్జిట్ ఇంపార్టెంట్. ఓకే, అట్లానే మనం క్వాంటిటీ కూడా డిసైడ్ చేసుకోవాలి. సో మన క్వాంటిటీ, సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ పొజిషన్ సైజింగ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది ఎట్లా ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మార్చ్ మంత్కి ట్రేడ్ తీసుకోవాలి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ మంత్కి ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నాము. ఏప్రిల్ మంత్కి ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న మార్జిన్ మనీతోటి, మీ దగ్గర సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs మార్జిన్ మనీ ఉందనుకోండి. ఆ 10 lakhs మార్జిన్ మనీకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మీరు ఒక 15 lots సెల్ చేయగలుగుతారు, లేదంటే 10 lots సెల్ చేయగలుగుతారు. మీరు ఆ 10 lakhs కంప్లీట్గా ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తారా? ఎగ్జిక్యూట్ చేసే పని కనుక అయితే మార్కెట్ మీరు అనుకున్న డైరెక్షన్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ మూవ్ అయితే మీరు ఎట్లా మేనేజ్ చేయగలుగుతారు? సో ఇవన్నీ దాంతోపాటుగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్జిన్ మనీలో మీరు లోయర్ లెవెల్లోకి వెళ్ళి మీరు 10 lots సెల్ చేసిన తర్వాత ఎక్కడో లోయర్ లెవెల్లోకి వెళ్ళి 41,000 40,000లోకి మీరు హెడ్జ్ తీసుకున్నారు అనుకోండి, మీకు ఇంకా మార్జిన్ మనీ ఓపెన్ అవుతుంది. సో ఆ ఓపెన్ అయిన మార్జిన్ మనీతో కూడా మీరు పొజిషన్స్ తీసుకున్నారు అనుకోండి, ఇంకా కొన్ని లాట్స్ యాడ్ చేశారనుకోండి, అంటే మీ పొజిషన్ సైజింగ్ విపరీతంగా పెరిగిపోతుంది. సో అప్పుడు మీరు కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అనుకున్న డైరెక్షన్ కంటే ఆపోజిట్ డైరెక్షన్ కనుక మీకు ఇండిసెస్ మూవ్ అయితే మీరు కంప్లీట్ లాస్లోకి వెళ్తారు. మీరు దాన్ని యావరేజ్ చేయడం కానీ, లేదంటే ఎగ్జిట్ అవ్వాలంటే కంపల్సరీ లాస్లో ఎగ్జిట్ అవ్వాలి. సో ఎగ్జిట్ అయ్యే నిర్ణయం తీసుకోలేరు. సో చాలా కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. సో కాబట్టి పొజిషన్ సైజింగ్, ఎప్పటికప్పుడు పొజిషన్ సైజింగ్ని రివ్యూ చేసుకుంటూ ఏ వీక్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏప్రిల్ సిరీస్కి సంబంధించిన పొజిషన్ తీసుకోవాలి అంటే మీకు ఇంకా 6 weeks టైం ఉంది. ఏప్రిల్ సిరీస్ ఎక్స్పైరీకి 6 weeks టైం ఉంది. 6 weeks టైంలో మీరు 10 lots మీరు ట్రేడ్ చేయగలరు అనుకుంటే, మీ మార్జిన్ మనీ 10 lots సపోర్ట్ చేస్తుంది అనుకుంటే, ఫస్ట్ 2 weeksకి ఎండ్ ఆఫ్ 2 weeksకి మీ దగ్గర 4 lots ఉండాలి. అదొక ప్రిన్సిపల్ కింద పెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వీక్ కంప్లీట్ అయ్యేటప్పటికి, అంటే ఇప్పుడు 6 weeks ఉన్నాయనుకున్నాం కదా, 3 weeks కంప్లీట్ అయ్యేటప్పటికి మీ దగ్గర 6 lots ఉండాలి. 4 weeks కంప్లీట్ అయ్యేటప్పటికి 8 lots ఉండాలి. సో ఇప్పుడు మీరు ఈ పొజిషన్ సైజింగ్ ఈ విధంగా మీరు డిసైడ్ చేసుకుంటే మీరేం చేస్తారు, మీరు ఎప్పుడైతే మీకు అనుకూలంగా ప్రైస్ వస్తుందో, ఆ స్ట్రైక్ ప్రైస్ మీకు అనుకూలంగా వస్తుందో, ఆ స్ట్రైక్ ప్రైస్ని మీరు సెల్ చేస్తూ గ్రాడ్యువల్గా సెల్ చేస్తూ ఉండొచ్చు. మీకు యావరేజింగ్ పెరుగుతుంది. మీకు డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ వస్తే మీరు లాస్ అనేది మీకు లిమిట్ అవుతుంది. మీకు 2 lots మీద వచ్చే లాస్కు ఎంత ఉంటుందో 10 lots మీద వచ్చే లాసు 5 times అధికంగా ఉంటుంది. ఈ విధంగా మీరు పొజిషన్ సైజ్ని కనుక డిసైడ్ చేసుకుంటే మీకు అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఇది హాఫ్ ఆఫ్ ద వీడియో.
ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఏది టార్గెట్ ఎట్లా సెట్ చేయాలి, స్టాప్ లాస్ ఎట్లా సెట్ చేయాలి, మార్కెట్ అనాలిసిస్ ఏం చేయాలి, స్ట్రాటజీస్ ఎట్లా చేయాలి, డిసిప్లిన్ ఏంటి. సో ఇవన్నీ మరలా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు లైక్ చేయండి. అట్లనే ఈ సిరీస్లో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్, మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్, చాలా ఇన్ఫర్మేషన్ మీతో డిస్కస్ చేస్తాను. అట్లనే స్ట్రాటజీస్లో కూడాను చాలా స్ట్రాటజీస్, అంటే ఏ కైండ్ ఆఫ్ మార్కెట్లో, వాలటిల్ మార్కెట్లో, లేదంటే స్టేబుల్ మార్కెట్లో, లేదంటే కన్సాలిడేషన్ అయ్యే మార్కెట్లో, లేదంటే డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు, అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ఏ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది మీతో కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకుంటే మీకు మనం వీడియో పెట్టిన ప్రతిసారి మీకు ఆ నోటిఫికేషన్లోకి మీకు ఈ వీడియో వస్తూ కనపడుతుంది. ఓకే, ఇది ఈ వీడియో ఇంతటితో ముగిద్దాము. నెక్స్ట్ వీడియోలో మరలా దీంట్లోనే ట్రేడ్ ప్లాన్లోనే కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఆ ట్రేడ్ ప్లాన్లోనే మనం కంటిన్యూ చేసుకుని సెకండ్ వీడియో ట్రేడ్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.